సార్ రాజధాని విషయం కావచ్చు, ల్యాండ్ సైట్లింగ్ యాక్ట్ కావచ్చు, అభివృద్ధి లేకపోవటం రాష్ట్రంలో, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాయి ఈ ఎన్నికల్లో అని చెప్పి వినిపిస్తున్నమాట. ఈ ఫ్యాక్ట్ ఎంతవరకు నిజమని మనం నమ్మొచ్చు? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఈసీ క్లియర్గా చెప్పేసింది కదా. కానీ సామాన్య ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. చివరి 15-20 రోజులు ఎన్డీఏ కూటమి ఇదే ప్రధాన అంశంగా తీసుకొని వెళ్ళింది. ఎన్డీఏ కూటమి అంటే కాదండి. ఒక హాఫ్ ఎకరం పొలం ఉన్నవాడికి కూడా చివరికి నా భూమి నా దగ్గర నుంచి పోతుందంటే ఎవరికైనా ఒక టెన్షన్ వాతావరణం నిలబడుతుంది. అదే అదేవిధంగా మన పాస్ పుస్తకం మీద ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి అని చెప్పి కూడా చాలా మందిలో, అంటే సామాన్యులు, అతి సామాన్యుల్లో కూడా ఇది బలంగా రుచుకొని పోయింది. ఇది ప్రభుత్వానికి చాలా నష్టం చేకూర్చిందని చెప్పి కూడా అంటే వినిపిస్తుంది. ఒకటి ప్రచార యుద్ధం చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ప్రచార యుద్ధం అనే కంటే కూడా వదంతి యుద్ధం చేశాడు, పుకారు యుద్ధం చేశాడు. ఇలాగుట అలాగుట అనే ప్రచారాలు. మీ భూమంతా జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికీ భూములు ఉండవు, అందరి భూములు ఆయనవే, జగన్వే, ఆయన ఆ భూములు అమ్మేసుకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, మీరందరూ బికార్లు అయిపోతున్నారు రేపు పొద్దున్న నుంచి, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ భూమి ఉండదు అని ప్రచారం చేశారు కదా. ఈ ప్రచారం నిజమే అనుకుందాం పోనీ, అలా జరుగుతుందా? మిగిలిన దేశం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, అది ఊరుకోదు కదా, కోర్టులు ఉన్నాయి కదా. ఇన్ని వ్యవస్థల్ని కాదని అందరి భూములు తన దగ్గర పెట్టుకోవడానికి ఎలా కుదురుతుంది జగన్మోహన్ రెడ్డికి? ఇది వాస్తవ పరిస్థితులు వివరించే లోపే టైం సరిపోలేదు, అక్కడే నష్టం చేకూరింది వైఎస్ఆర్సీపీకి అంటారు. వదంతి యుద్ధం బీభత్సంగా చేశారు అన్ని విషయాల్లోనూ. ఆ వదంతి యుద్ధంనే నమ్ముకున్నాడు ఆయన. అంటే సోషల్ ఇంజనీరింగ్లో సక్సెస్ అయింది టీడీపీనా? సోషల్ ఇంజనీరింగ్లో కూడా వాళ్లే సక్సెస్. ఇవన్నీ బూమరాంగ్ అయినాయి. ఈయన వదంతి యుద్ధాన్ని డోసుకు మించి చేశాడు చంద్రబాబు. డోసుకు మించి చేయటం వలన అది ఎక్కడైనా వికటిస్తుందేమో అనే భయం ఉంది తెలుగుదేశం కేడర్లో, ద్వితీయ శ్రేణి నాయకుల్లో. ఈ విషయం చాలా స్పష్టంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక ఇంటర్వ్యూలో బాధపడ్డాడు. డోస్ పెంచుతున్నారు ఒకటి, రెండోది కొన్ని విషయాలలో అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడి, మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, గతంలో మనం చేసింది ఏమిటి అనేది ప్రధానంగా చెప్పలేదు. ఆ చెప్పకపోవటం అనేది ఓటర్ మీద ఏ ప్రభావం వేస్తుంది అనేది ఒకటి. రెండోది జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే సంక్షేమానికి ఆయన సంక్షేమము అభివృద్ధి రెండిట్లో సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని కుంటుపరిచాడు అని మొదలుపెట్టి మేము ఆయనకు మించిన సంక్షేమం చేస్తాము అని చెప్పడం, ఈ రెండింటినీ సమంగా తీసుకెళ్లలేదు అనేది ప్రధానమైన విమర్శ ఆయన మీద. విమర్శ కాకుండా పక్కన పెడితే ముందు ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది. ఎవరిని నమ్మారనేది ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అయితే ఇక్కడ ఉంది. ఓటర్ ఎవరు? రూరల్ ఓటర్నే నమ్మారు కదా వీళ్ళు. రూరల్ ఓట్లు వైసీపీకి వెళ్ళిపోతాయని వీళ్ళే చెప్తున్నారు కదా. అర్బన్ ఓటు బ్యాంక్ మొత్తం మాతో ఉంది, ఎన్ఆర్ఐ ఓటు బ్యాంక్ మొత్తం మాతో ఉంది అని కదా వీళ్ళ ప్రచారం. అయితే 2019 ఎన్నికల కంటే కూడా ఎక్కువ మోహరింపు జరిగింది. అవును, ఆ మోహరింపు మాకు అనుకూలంగా జరిగింది అనేది కూటమి క్లెయిమ్. అయితే ఈ బయట నుంచి వచ్చిన ఓటర్లలో వాళ్ళ శాతం కూడా ఉంది అనే విషయం ఎవరూ మాట్లాడట్లా. చాలా కాన్షియస్గా హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు, బెంగళూరు నుంచి వెళ్ళిన వాళ్ళల్లో వైసీపీ ఓటర్లు కూడా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళలో కూడా వైసీపీ ఓటర్లు ఉన్నారు. వాళ్ళు గణనీయంగా ఉన్నారా? 100కి ఎంత పర్సెంటేజ్? 100%? కనీసం 30 to 40% ఉన్నారు వాళ్ళు. 60% వరకు టీడీపీ ఉన్నప్పటికీ సరే 70% టీడీపీ ఉంది అనుకున్నా, 30% ఓటింగ్ 30% ఈజీగా ఉన్నారు వాళ్ళు. హైదరాబాద్ నుంచి బస్సుల్లో వాళ్ళు మాట్లాడుకోవడం నేనే విన్నాను స్వయంగా. నేను పోలింగ్కి ముందు రోజు కాక ముందు రోజు ఇక్కడ నుంచి మోహరించాయి బస్సులు కేపీహెచ్బి నుంచి. వాంటెడ్గా అక్కడికి వెళ్ళి నిలబడి వినగా నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీ ఓటర్లు కూడా గణనీయంగానే వెళ్ళారు. అందులో ప్రధానంగా చాలామంది తమ తల్లిదండ్రులకు పింఛన్ల గొడవే. పింఛన్ల ఇబ్బంది అయితే ఆ బర్డెన్ తమ మీద పడుతుందేమో అనే భయంతో వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి వీళ్ళేసి అదొక ప్రోగ్రాం నడిచింది. కానీ అది ఎంతవరకు ఉంటుంది సార్ మీరు చెప్పింది? నిజంగా తల్లిదండ్రులు భారంగా తీసుకొని
ఆ పెన్షన్ల మీద బతుకుతున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? ఆ పింఛన్ల మీద బతుకుతున్నారని కాదు. దాన్ని భారంగా ఎందుకు అనుకోవాలి? మీరు అంటున్నారు కదా భారంగా. భారం అంటే ఏదో ఒక ఇన్కమ్ వెడుతోంది ఇంటికి. ఆ ఇన్కమ్ వెళ్ళటం వలన కొంత రిలాక్సేషన్ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు అది ఆగిపోతుందంటే ఏదైనా ఇబ్బందే కదా. ఎవరికైనా ఒక ₹1000 ఆగిపోతుందన్నా కానీ కొంచెం ఆలోచన పడుతుంది కదా. ఈ అభిప్రాయంతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నాను ఇది ఫిజికల్గా. ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను నేను. ఇది ఒక యాంగిల్ ఉంది దీనిలో అని. ఏది ఏమైనా 2 పార్టీలు సమానంగా కృషి చేసినాయి. దాన్ని కాదనకూడదు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వలన మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది మొన్న జరిగిన ఎన్నికల్లో వాస్తవం కాదు. మొన్న పోల్ పర్సంటేజ్ పెరగటానికి 2 పార్టీలు గెలుపుని కీలకంగా తీసుకోవటమే. నిజానికి వాస్తవానికి మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ అవసరం గెలుపు, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా. ఎందుకు అవసరం అంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి అధికారంలోకి రాకపోతే ఆయన ఏజ్ పెరిగిపోతుంది. వచ్చే ఎన్నికలకు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఆయన బలంగా ఉండొచ్చు, దెబ్బలాడచ్చు, ఆ గొడవ వేరు. కానీ ఈ ఎన్నికల్లో గెలుపు సాధించకపోతే పార్టీ గందరగోళానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేది ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆ మాట 2-3 చోట్ల ఆయన మాట్లాడాడు. చాలా అంటే ఇదే నా చివరి ఎన్నిక, నన్ను గెలిపించండి ఆయన కర్నూలులో మాట్లాడాడు. నిజానికి ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సింది. వచ్చేసింది, ఆయన దొర్లింది, మాట్లాడేశాడు, అయిపోయింది. ఆ రోజు నుంచి అంటే 2-3 ఆయన స్ట్రాటజికల్ మిస్టేక్స్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఒకటి, అసెంబ్లీలో తన మీద జరిగినటువంటి దాడి మీద ఆయన బయటకు వచ్చి ఆ ఆవేదనని వ్యక్తం చేసిన పద్ధతి అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది ఒకటి. రెండోది, ఇదే చివరి ఎన్నిక అని కర్నూలు సభలో మాట్లాడకుండా ఉండాల్సింది. అంతకంటే హంబుల్గా మీరు తెలుగుదేశం పార్టీని నన్ను వదిలేశారని నేను అనుకోవడం లేదు. అతను ఒక్క ఛాన్స్ అన్నాడు, ఆ ఒక్క ఛాన్సు మీరు ఇచ్చారు. అది కూడా అతని తండ్రి పాలన చూసి ఇచ్చారు మీరు. ఆయన పరిపాలన కొంత బెటర్గానే సాగింది. ఇతని పాలన ఎలా సాగిందో మీకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఇప్పుడు మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను అంటే సరిపోయేది. అలా కాకుండా ఈయన బేలగా ఇది నా చివరి ఎన్నిక అని మాట్లాడటం క్యాడర్ని ఇబ్బంది పెట్టింది, జనాల్ని కన్ఫ్యూజన్లో పడేసింది. అదొక స్ట్రాటజికల్ మిస్టేక్ అయ్యింది. కానీ ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేశారు. అదే ప్రశాంత్ కిషోర్ గారు చివరి నిమిషంలో వచ్చి వైఎస్ఆర్సీపీ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోబోతుంది, దారుణంగా ఓడిపోబోతుంది అని చెప్పి కూడా ఆయన వివరించడం జరిగింది. ఐపాక్ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రశాంత్ కిషోర్ని ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ చేసేది ఏమీ లేదు, చేసేదంతా కింద ఉన్న టీం మాత్రమే వర్క్ చేస్తారని ప్రశాంత్ కిషోర్ని విమర్శించడం కూడా జరిగింది. అవును. సో ఎవరి మాట రేపు నెగ్గబోతుంది అంటే కరెక్ట్గా పోలింగ్కి ముందు రోజు ఆయన టీవీలో మాట్లాడారు. అదే కదా ఇంటర్వ్యూ, బయట సెన్సేషన్ అయింది. అయితే ఆయన మొదటి నుంచి కాదు, ఆయన ఎప్పుడైతే జగన్తో డిఫర్ అయ్యాడో ఆ క్షణం నుంచి జగన్ ప్రొవైడర్గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ ప్రొవైడర్షిప్ అనేది ఆయనకి గెలుపు సాధించి పెట్టేది కాదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అదే ఆ రోజు కూడా మాట్లాడాడు. కొత్త ఆర్గ్యుమెంట్ ఏం మాట్లాడలేదు ఆయన. పాత ఆర్గ్యుమెంట్నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. దాని ఇంపాక్ట్ ఓటర్ మీద ఉండే అవకాశం పెద్దగా లేదు. అది కూడా ఒక కూటమికి గెలుపు సాధించి పెట్టడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమే. వ్యూహంలో భాగంగానే జరిగింది అది, ఆ ఇంటర్వ్యూ. ఆ విషయం అతనికి తెలుసు. అందుకని టార్గెట్ ఓరియంటెడ్గా జగన్మోహన్ రెడ్డి మీద కేంద్రీకరించి మాత్రమే మాట్లాడాడు ఆయన. ఆయనకి ఇచ్చిన పాత్ర ఆయన పోషించాడు, అంతే తప్ప అదేం రియాలిటీ కాదు. ఆయన అంటే ప్రొవైడర్కి ఓటర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఓ పక్క షర్మిలా గారు, ఇద్దరు సిస్టర్స్ దూరంగా ఉండటం, ఓ పక్క ఈ లాస్ట్ టైము ఎవరైతే భుజాల మీద పార్టీని మోసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చారో విజయమ్మ గారు కావచ్చు, షర్మిలా గారు కావచ్చు, వీళ్ళంతా ఇటు మొత్తం ప్రతిపక్షాలంతా ఏకం అవటం, కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి
వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారంలో కూడా పాల్గొనటం. కుటుంబాలను చీల్చి ప్రచారానికి వాడుకోవటం అనేది కూడా ఒక వ్యూహంగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో అనుసరించింది అనే విమర్శ ఎదుర్కొన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అది ఎవరు చెప్పారు? అధికార పక్షంలో వాళ్ళు చెప్తున్నారు. అవునండి. అంటే ప్రజలు చెప్పలేదు కదా, కుటుంబం కాదు, ప్రజలైతే చెప్పలేదు కదా. ఒక కుటుంబం కాదు. ఉమ్, ముద్రగడ కుటుంబంలోనూ స్ప్లిట్ వచ్చింది కదా. వాళ్ళ కూతురు జనసేన వైపు, ఉమ్. ఆయన వైఎస్ఆర్సీపీ వైపు ఇద్దరు సో మాటల అటు యుద్ధం అటు నడిచింది. అటు ఆ కూటమి చేశారు, ఇటు వీళ్ళు చేశారు అంబటి అనుకుంటే. రాంబాబు నో అంబటి రాంబాబు కూతురు అల్లుడు గొడవ కూడా రోడ్డు మీదకి వచ్చింది కదా. ఉమ్, అంటే కుటుంబంలో ఉన్నటువంటి, అంటే నిలబడ్డ అభ్యర్థో లేకపోతే నాయకుడికో వాళ్ళ కుటుంబంలో వ్యతిరేకంగా ఉన్న శిబిరానికి వీళ్ళు పెద్దపీట వేసి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించి వాళ్ళతో మాట్లాడించటం అనేది ఒక ప్రోగ్రామ్గా చేశారు. అయితే ఇది కేవలం వీళ్ళు ఈ రోజున చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే ఇలాంటి పనులు చేశాడు. రామోజీరావుతో ఆయన ఘర్షణ నడుస్తున్న సందర్భంలో సాక్షిలో సుమన్ ఇంటర్వ్యూ ప్రధానంగా వేయటం, అలాగే రామోజీ తోడళ్ళతో మాట్లాడించటం, ఈ కార్యక్రమం వారు చేశారు. వీళ్ళు ఎలక్షన్లో వీళ్ళ నాయకుల మీద ప్రయోగించారు అదే ప్రయోగాన్ని. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్లు. ఏదైనా కావచ్చు. అంటే ఒక ట్రెండ్ నడిచిన మాట వాస్తవం. కుటుంబాల్లో నుంచి స్ప్లిట్ చేసి, అంటే ప్రధాన ఎవరైతే నాయకుడు ఉంటాడో లేకపోతే ఎవరైతే కంటెస్టెంట్ ఉంటాడో అతని కుటుంబంలోనే వివాదం ఉంది అనే విషయాన్ని ప్రజల దృష్టిలో పడే లెవెల్లో తీసుకురావటం అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ విజయవంతంగా నిర్వహించింది. పర్టికులర్గా కడపకి సంబంధించి వివేకానందరెడ్డి హత్య దాని మీద సినిమా తీయించటం, రెండు సినిమాలు ఒక సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని పోలిన క్యారెక్టరే గొడ్డలు తీసుకుని పేయటం అనే సన్నివేశాన్ని కూడా పెట్టారు. అది మాత్రమే కాకుండా జగన్ని రెడిక్యూల్ చేస్తూ కొన్ని వందల వీడియోలు సర్క్యులేషన్లో పెట్టారు. అందులో ఒక వీడియోలో వైఎస్ భారతి అవసరమైతే జగన్ని తొలగించి తాను, అంటే వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ సెంటిమెంట్తో, ఈ సింపతితో తాను సీఎం అయ్యే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ సినిమాలో ఆ సినిమాలో కాదు, ఒక వీడియో విడిగా ఉమ్. వందలాది వీడియోలు చేశారు.